గీతాంజలి జోహార్ తల్లి గీతాంజలి జోహార్ తల్లి గీతాంజలి జోహార్ తల్లి గీతాంజలి జోహార్ గీతాంజలి జోహార్ గీతాంజలి జోహార్ లోకేష్ జోహార్ చంద్రబాబు డౌన్ 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 ఐటీడీపీ జోహార్ గీతాంజలి జోహార్ గీతాంజలి జోహార్ గీతాంజలి జోహార్ గీతాంజలి. మరి ఇప్పుడు ఈ గీతాంజలి మృతికి సంతాపంగా మన మహిళా ఈ డ్వాక్రా సంఘాల హాస్పిటల్లో డెవలప్మెంట్ డైరెక్టర్ గారు అయినటువంటి విజయలక్ష్మి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రాష్ట్రంలో ఒక పెత్తందారీ వ్యవస్థ చెందినటువంటి నారా లోకేష్ ప్రధాన అనుచరుడు సజ్జా అజయ్ దాష్టికానికి మరి నిన్న తెనాలిలో మన గీతాంజలి అనే అమ్మాయి అతని యొక్క ట్రోలింగ్ వల్ల మరణించడం చాలా దురదృష్టకరం. మరి సజ్జా అజయ్ ఇప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో కూడా ఈ రకంగా మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ఇవన్నీ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అది తారాస్థాయికి చేరిపోయి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మంచి చేస్తుందని ప్రజలకు తెలియజేయడానికి కూడా వాళ్ళు సహించలేక ఇటువంటి వాళ్ళకి బయటికి రాకూడదు, ఇటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ మంచి విషయం కూడా బయటికి రాకూడదు, ఎక్కడ వాళ్ళు అక్కడనే ఆగిపోవాలి, వాళ్ళ గుర్తులను అక్కడనే ఆపేయాలి అనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈరోజు చర్యలకు పాల్పడుతున్నారు. మరి ఈ యొక్క సజ్జా అజయ్ని వెంటనే అరెస్ట్ చేసి తనకి కఠినమైన చర్యలు తీసుకొని ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ ఈ యొక్క నందిగామ మాజీ శాసనసభ్యులు తంగా సౌమ్య గారిని నేను అప్పటే సూటిగా అడుగుతున్నాను. మరి కొన్నాళ్ళ క్రితం ఇదే నందిగామ నియోజకవర్గంలో సూర్యాపత్రిక రిపోర్టర్ అతను చేయనటువంటి దాన్ని కూడా అతను చేశాడని ఫేక్ను పట్టుకొని అతని ఇంటికి రాష్ట్ర మహిళా అధ్యక్షుడు వంగలపూడి అనితను తీసుకొని మీరు అతని ఇంటికి చెప్పులు తీసుకొని అతని ఇంటి మీద దాడికి వెళ్ళారు. మరి ఈరోజు ఎందుకని మీరు ఇంట్లోంచి బయటికి రాలేదు? అతను మీ పార్టీ వ్యక్తనా? మీ ప్రధాన అనుచరుడే కదా. అంటే మీ పార్టీలో మీరు మాత్రమే ఆడవాళ్ళ, మిగతా వాళ్ళు కాదా? వారికో న్యాయం మీకో న్యాయమా? మీరన్ని ప్రజలన్నీ గమనిస్తున్నారు. అతి త్వరలోనే మీకు తగిన గుణపాఠం నేర్పుతారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ మరియు సోషల్ మీడియా సైనికులు ఈరోజు మా కుటుంబ సభ్యురాలైనటువంటి గీతాంజలి గారికి అన్యాయం జరగటం, మా నియోజకవర్గం నందిగామ నియోజకవర్గంలో సజ్జా అజయ్ అనే దుర్మార్గుడు వల్ల ఒక ప్రాణాన్ని ఈరోజు బలికోరడం జరిగింది. దీని వెనుక ప్రధాన అనుచరుడు నారా లోకేష్ గారు మరియు సజ్జా అజయ్ను కూడా శిక్షించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మళ్ళీ జరగకుండా, ఎవరికి అన్యాయం కూడా జరగకుండా ప్రతిదాన్ని మనం ఖండిస్తూ ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క పథకాలని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఇలాంటి సంఘటనలు జరగడం. జోహార్ తల్లి గీతాంజలి జోహార్ తల్లి గీతాంజలి జోహార్ తల్లి గీతాంజలి జోహార్ తల్లి గీతాంజలి జోహార్ గీతాంజలి జోహార్ గీతాంజలి జోహార్ లోకేష్ జోహార్ చంద్రబాబు డౌన్ 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 ఐటీడీపీ జోహార్ గీతాంజలి జోహార్ గీతాంజలి జోహార్ గీతాంజలి.
జోహార్ గీతాంజలి. మరి ఇప్పుడు ఈ గీతాంజలి మృతికి సంతాపంగా మన మహిళా ఈ డోకా సంఘాల హాస్పిటల్లో డెవలప్మెంట్ డైరెక్టర్ గారు అయినటువంటి విజయలక్ష్మి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రాష్ట్రంలో ఒక పెత్తందారీ వ్యవస్థ చెందినటువంటి నారా లోకేష్ ప్రధాన అనుచరుడు సజ్జా అజయ్ దాష్టికానికి మరి నిన్న తెనాలిలో మన గీతాంజలి అనే అమ్మాయి అతని యొక్క ట్రోలింగ్ వల్ల మరణించడం చాలా దురస్కరం. మరి సజ్జా అజయ్ ఇప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో కూడా ఈ రకంగా మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ఇవన్నీ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అది తారాస్థాయికి చేరిపోయి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మంచి చేస్తుందని ప్రజలకు తెలియజేయడానికి కూడా వాళ్ళు సహించలేక ఇటువంటి వాళ్ళు బయటికి రాకూడదు, ఇటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ మంచి విషయం కూడా బయటికి రాకూడదు, ఎక్కడ వాళ్ళు అక్కడనే ఆగిపోవాలి, వాళ్ళ గుర్తులను అక్కడనే ఆపేయాలి అనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈరోజు చర్యలకు పాల్పడుతున్నారు. మరి ఈ యొక్క సజ్జా అజయ్ని వెంటనే అరెస్ట్ చేసి తనకి కఠినమైన చర్యలు తీసుకొని ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ ఈ యొక్క నందిగామ మాజీ శాసనసభ్యులు తంగేళ్ల సోమయ్య గారిని నేను అప్పటే సూటిగా అడుగుతున్నాను. మరి కొన్నాళ్ళ క్రితం ఇదే నందిగామ నియోజకవర్గంలో సూర్యాపత్రిక రిపోర్టర్ అతను చేయనటువంటి దాన్ని కూడా అతను చేశాడని ఫేక్ను పట్టుకొని అతని ఇంటికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితను తీసుకొని మీరు అతని ఇంటికి చెప్పులు తీసుకొని అతని ఇంటి మీద దాడికి వెళ్ళారు. మరి ఈరోజు ఎందుకని మీరు ఇంట్లోంచి బయటికి రాలేదు? అతను మీ పార్టీ వ్యక్తినా? మీ ప్రధాన అనుచరుడే కదా. అంటే మీ పార్టీలో మీరు మాత్రమే ఆడవాళ్ళ, మిగతా వాళ్ళు కాదా? వారికి ఒక న్యాయం, మీకు న్యాయమా? మీరన్ని ప్రజలన్నీ గమనిస్తున్నారు. అతి త్వరలోనే మీకు తగిన గుణపాఠం నేర్పుతారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ మరియు సోషల్ మీడియా సైనికులు ఈరోజు మా కుటుంబ సభ్యురాలైనటువంటి గీతాంజలి గారికి అన్యాయం జరగటం, మా నియోజకవర్గం నందిగామ నియోజకవర్గంలో సజ్జా అజయ్ అనే దుర్మార్గుడు వల్ల ఒక ప్రాణాన్ని ఈరోజు బలికోరడం జరిగింది. దీని వెనుక ప్రధాన అనుచరుడు నారా లోకేష్ గారు మరియు సజ్జా అజయ్ను కూడా శిక్షించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మళ్ళీ జరగకుండా, ఎవరికి అన్యాయం కూడా జరగకుండా ప్రతి దాన్ని మనం ఖండిస్తూ ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క పథకాలని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం.